సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకోనోళ్ళు ఉంటే జప్పున చేసుకోండ్రులా. చలో ఇక హెడ్ లైన్ చూస్తే ఇలాంటి వార్తలకు పోదాం. రాంగు రూట్లనే దంచుతుండ్రు బండ్లు, ప్రతి ఏడు పెరుగుతూనే ఉన్నాయి టక్కర్లు. అగున్నా కొంటలేరు బంగారం అంటున్నారు, ఇంకా తగ్గితే చూద్దాం. పట్నంల హోటళ్లకు రేటింగ్, మంచి ఫుడ్ ఇయ్యాలనే థింకింగ్. ఈ స్కూల్ కు తాళం వేసిన కాంట్రాక్టరు, రోడ్డు మీదనే టీచర్లు పిల్లలు అందరూ. రోడ్డుకు ఎడమ వైపునే వాహనాలు నడపాలి. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎరుపు రంగు లైట్ పడగానే ఆగాలి. ఆకుపచ్చ రంగు లైట్ పడినప్పుడు ముందుకు సాగాలి. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడడం చెయ్యరాదు. ఏంది ఏమో ట్రాఫిక్ పాఠాలు చెప్తుంది అని అనుకుంటుండ్రా? ఎంత చెప్పినా ఏం ఫైదా తీయుర్రి. ఏ రూట్ల దంచేటోళ్ళు ఆ రూట్లనే దంచబడుతురి. దునియా ఉత్తమ డ్రైవర్లంతా హైదరాబాద్ రోడ్ల మీదనే తిరుగుతున్నట్టున్నారు పోర్రి. ఆగో అందరు అటు పోతుంటే గీ అన్న బండి వేసుకొని రివర్స్ లో వస్తుండు. ఈ కాకైతే ఆటో వేసుకొని బస్సులకే ఎదురుంగా వస్తుండు. ఈ మూతవరి రాంగ్ రూట్ లో రోడ్డు క్రాస్ చేస్తుండు. ఈ అక్క సుత అంతే. గీలు చూడు ముగ్గురెక్కి సడక్ మా తాతదే అన్నట్టు రాంగ్ రూట్ లో దంచుకొని పోతూనే ఉన్నారు. ఆడాయిడా అని ఏం లేదు, హైదరాబాద్ అంతటి ఇదే కథ. ఈ తీరులో ట్రాఫిక్ రూల్స్ పాటించినాక ఇక టక్కర్లు కావా? 1700 మంది కాలం చేస్తుడు రాంగ్ సైడ్ డ్రైవింగ్ తోనే. నిరుడు 6.5 లక్షల రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులైన అంటే చూడు ఇక మనోళ్ళ నడుపు ఎట్లున్నదో. పట్నంలో ఏం తక్కువ 61 జాగాల్లో రాంగ్ రూట్ స్పాట్లు ఉన్నాయట. దినం 10 నుంచి 20 టక్కర్లు అవుతుంటే 2-3 పానాలు పోతుంటే 10 మంది దాకా దౌకాన్లో బెడ్ ఎక్కుతున్నారట. అయితే ఫ్లైఓవర్లు, నో ఎంట్రీ, 1 వేల కాడ అట్లనే యూటర్నులు దూరం ఉండుతో ఆలస్యం అవుతుందని, గంత దూరం ఎవరు తిరిగి వస్తారని షార్ట్ కట్ల చంపుకపోదామని ఇట్లా రివర్స్ లో వస్తున్నారు. టక్కర్లో యాళ్ల పానాలే కాదు, పక్క పంటోళ్ళ పానాలు సుధా తీసి పాడవుతున్నారు. మొన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద రాంగ్ రూట్ లో పోయే 2 కాలం చేసిరి. ఇట్లా పట్నంలోనే కాదు, జిల్లాలు, రాష్ట్ర హైవేలతో పాటు నేషనల్ హైవేల మీద సుధా రాంగ్ రూట్ లో దంచుడు పెడుతున్నారు. 17,000 టక్కర్లు, 100 సావులు అవుతున్నాయి. పరిస్థితి ఎట్లున్నదో చెప్పినాం. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించి ఇంటికి పైలంగా పోతారో, రాంగ్ రూట్ లో దంచి పానాల మీదకి తెచ్చుకుంటారో మీ ఇష్టం. ఇక అప్పట్లో మన దేశం చాలా సిరిగల దేశమే, రత్నగర్భ అని అంటుంటారు. అన్ని తీర్ల పప్పులు, పండ్లు, మసాలాలు, మందులు, బట్టలు, రత్నాలు, వజ్రాలు ఈడికెంచే దునియా దేశాలకు పోయేటియట. మనకి ఇస్తానికి అలతనం ఏం లేకుండేనట. అప్పుడు వాళ్ళు మనకు బంగారం ఇచ్చి మన వస్తువులు తీసుకుపోయేదట. అట్లట్లా మన దేశంలో బంగారం అంటే అందరికి మస్తు కాయిష్ పెరిగింది అన్నట్టు. ఇప్పటికీ సుత అట్లనే ఉన్నది. కాకుంటే కొనటానికే వెనక ముందు అవుతున్నారులా. బంగారం ఏంటంటేనే మస్తు కాయిష్ చేసే మనోళ్ళు ఇప్పుడు వెంటనే ముక్కిరుస్తున్నారులా. అట్లాంటి రేట్లు పెరిగినాయా అంటే 3 నెలలకి ఇప్పటికి మస్తు తగ్గినాయి. అయినా కొనటానికి వెనక ముందు అవుతున్నారు. మార్చిలో తులం బంగారం 1,69,000తో ఆల్ టైం రికార్డు కొడితే ఇప్పుడు 1,45,000కు దిగొచ్చింది. అంటే ఏం తక్కువ 30,000 తగ్గింది. ఎండి సుత కిలో 4,10,000 నుంచి 2,40,000కు పడిపోయింది. లెక్కకైతే రేటు తగ్గిందంటే నగల షాపులన్నీ జిబజిబా ఉండాలి. కానీ దందా ఏం లేక ఈగలు చొప్పుకునే కథ అవుతుంది. ఇంకింత రేటు తగ్గుతుందని కొందరు ఎయిటింగ్ చేస్తుంటే, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నా సుతా పాత బంగారం జడగొట్టి నగలు చేపించుకుంటారు. కానీ కొత్తగా కొనుడైతే లేదు. దేశం అంతటి ఇదే కథ. మన హైదరాబాద్లోనే సూరు రాదుర్రి. దినం 150 నుంచి 200 కేజీల బంగారం అమ్ముడు పోతే ఎండు సూత 1.5 నుంచి 2 టన్నుల దాకా అమ్ముడు పోయేది. ఇక పెళ్లిళ్ళు పండుగల సీజన్లోనైతే నెలకు 4-5 టన్నుల బంగారం, 40-50 టన్నుల ఎండి కొనేదంటే చూడుర్రిగా. అయితే బయట దేశాల నడుమ యుద్ధాలు, బంగారం దిగుమతి తగ్గుడుతో రేటు పెరిగింది. ఎవరు బంగారం కొనకుర్రి, పరిస్థితి అంత ఎట్లా ఉన్నదని మోడీ సార్ చెప్పే కదా ఆ నడుమ. నా మాటినందుకు అందరికి థ్యాంక్స్ అనుకొచ్చిండు 135వ మన్ కీ బాత్లా. మొన్నటిదాకా కొండెక్కిన బంగారం ఇప్పుడు చిన్నగా దిగుతున్నా మొత్తానికే దిగేదాకా చూద్దామని మనోళ్ళు ఆగుతున్నట్టుర్రు. రేపు ఎట్లుంటుందో కానీ ఇదుల్లో ఇయాల్టి బంగారం ముచ్చట. అబ్బా బగ్గా ఆకలి అవుతున్నదిరా. ఏదైనా హోటల్కు పోయి తిందాం పారా. హౌరా మస్తు ఆకలి అవుతున్నది మామ, నడు పోదాం. ఇంతకు ఏడ తిందాంరా? పలానా హోటల్లా మస్తు ఉంటుందటరా, మా దోస్తుగాడు చెప్పిండు. ఏహే అస్సలే మంచిగుండది, మేము తినలేదా మొన్న. ఆ హోటలే నీటుగుండది, ఏం చక్కదనం ఉండదు. ఇగో ఇట్లా ఆ హోటల్కు పోదామని ఒగలు, ఈ రెస్టారెంట్కి పోదామని ఒగలు. ఆఖరికి ఏదో ఒక హోటల్కు పోతారు, తింటారు, వస్తారు. ఇక ఆ హోటల్ ఎట్లున్నది అనేది వాళ్ళు చెప్తేనే ఎవరికైనా తెలిసేది.
కానీ ఈ కాంచెల్లి అట్లా ఉండదు. ఏ రెస్టారెంట్కి పోదాం అనుకుంటుర్రో అది ఎట్లుంటది అనేది ముందే తెలుసుకోవచ్చు. ఆగో అట్లెట్లా అని అంటారా? ఇగో గిట్లా రైట్. హైదరాబాద్ లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్లకు రేటింగ్ ఇస్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. మునుపు హోటళ్లల్లో చెకింగ్లు చేసి చక్కగా లేకుంటే నోటీసులు ఇచ్చి ఫైన్లు వేసి ఊకునేది. కానీ ఇప్పుడు అట్లా కాదుల్లా. ఆ రెస్టారెంట్ తేటగా ఉందా లేదా, ఫుడ్ ఎట్లా తయారు చేస్తుండ్రు, ఎసొంటి మసాలాలు, ఉప్పులు, పప్పులు ఆడకం చేస్తుండ్రు, అవి ఏడు నిల్వ చేస్తుండ్రు, ఊడుస్తుండ్రా లేదా, కిచెన్ ఎట్లుంది, డైనింగ్ హాల్ ఎట్లున్నది, సర్వీస్ ఎట్లున్నది, ఇట్లా అన్ని చూసి మార్కులు ఇస్తారు. 100కి 90 మార్కులు వస్తే మంచిగానే ఉన్నట్టు, 50 నుంచి 90 వస్తే జర మంచిగా ఉండేటట్టు చూసుకోండి అని నోటీసులు ఇస్తారు. ఇక 50 కంటే తక్కువ మార్కులు వచ్చినాయంటే మాత్రం షోకాజ్ నోటీసులు ఇచ్చి మార్చుకుంటానికి కొన్నొద్దులు టైం ఇస్తారు. అయినా అట్లనే ఉంటే ఇక యాక్షన్ ఉన్నట్టే. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఏ హోటల్కు ఎన్ని మార్కులు వచ్చినాయో మనకెట్లా తెలుస్తుంది అని అంటారేమో. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్ ఖాతాల గీ రేటింగ్ వివరాలు అన్నీ పెడతారట. ఇక ఏడ తినాలనుకుంటుర్రో ఆ హోటల్కు ఎంత రేటింగ్ ఉందో చూసుకొని పొయ్యి కుమ్మొచ్చు. ఆల్రెడీ కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లలో చెకింగ్ చేసి మార్కులు వేసిండ్రు ఆఫీసర్లు. మంచిగా ఉన్నది కదా. బళ్ళు చాలయ్యి 2 వారాలు అవుతుంది. పోరలంతా బడివాట పట్టిండ్రు, క్లాసులు మంచిగానే నడుస్తున్నాయి. ఇక దగ్గరి పట్ల ఉన్నోళ్ళైతే నడుచుకుంటా పోతుర్రు. జర్రంత దూరం ఉంటే బస్సులు, ఆటోలని నమ్ముకుంటుండ్రు. కొందరు అమ్మా నాయనలు దోలు వస్తుండ్రు. మొత్తానికి అంతటా బళ్ళన్నీ సాఫ్గా నడుస్తున్నాయి, ఒక్క గీడ తప్ప. పిల్లలంతా ఉన్నది బడిలా కాదుల్లా, అంగన్వాడీ సెంటర్లా. అగో మరి ఈ స్కూల్ కు పోక ఈడేం చేస్తుండ్రు అని అంటారేమో. బడి తాళం తీస్తే కదా లోపలికి పోతానికి. ఆయమ్మ రాక కాదు, లోపలికి ఎవ్వరు పోకుండా గిల్లు తాళం వేసి అడ్డం కూకున్నారు. అగో పోరల చదువుకి అడ్డం బడుడేంది అని అంటారా? మన ఊరు మనబడి కార్యంలా ఖమ్మం దానవాయిగూడెం చిన్నబడిని బాగు చేస్తానికి కాంట్రాక్ట్ తీసుకున్నారట. వీళ్ళు మొత్తం 13 లక్షలు రావాలనట. అన్నిటికన్నీ కాకుండా ఒక 6 లక్షలన్నా ఇప్పియుండ్రి, లేదంటే ఇంటోళ్ళందరం పెట్రోల్ పోసుకుంటామని ఇట్లా నిరసన చేసిండ్రు. ఈగేముంది, పోరలు సార్లంతా రోడ్డు మీదనే ఉండుడయింది. ఎంతసేపు అని అట్లుంటారని పక్కకే అంగన్బడి ఉంటే అండ్ల తోలిండ్రు పోరలను. ఇక సార్లు మేడాలు ఎంత బతిమలాడినా పెద్ద ఆఫీసర్లు వచ్చి పైకం ఇచ్చేదాకా తాళం తీసే ముచ్చటే లేదని జిజ్జు చేసిండ్రట. ఇట్లా కాదని పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి వాళ్ళు నచ్చజెప్పే వరకు గప్పుడు తాళం తీస్తే పిల్లలంతా లోపలికి పోయిండ్రు. బిల్లులు రావాలంటే ఆఫీసర్ల తానికి పోవాలే, కానీ పోరల చదువులకు అడ్డం పడితే ఎట్లనే అన్నా? సర్కారు సుత ఎప్పటి బిల్లులు అప్పుడు ఇస్తే ఇంత పంచాదే ఉండేది కాదు కదా. జరా సోచాయించుర్రి సార్లు. అగో మా బరాబరి ఏమో ముచ్చట పట్టుకొచ్చిందంట, ఓ పారిందా పారి. కార్పొరేట్ కూలీ, జేబులు చూస్తే ఖాళీ. ఏంది భయ్యా అది? సాయంత్రం న్యూస్ మే ఆప్కా స్వాగతే దోస్తో. నార్వేలో ఒక ఆయన చాలా పని చేస్తున్నాడు. వాళ్ళ మేనేజర్ వచ్చి, అరే నువ్వు ఇంతగానో పని చేయకరా నాకెట్లో అనిపిస్తుందట. మా మేనేజర్ ఆడుంటాడు, చల్ మా మేనేజర్ ఇంకా ఇచ్చారు, ఇద్దరు పోయి ఆమె కట్టమీన ఆడుతుంటారు. నేను బాగా పని చేస్తుంటే నాకు పని చేసి పైలతో వస్తున్నాయి తప్ప నాకు ఎన్నడూ హైక్ ఇవ్వలే. వాళ్ళు హైక్ ఇస్తే ఇంతగానం ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన హైక్తో ఒక పాల ప్యాకెట్ వస్తుంది, అంతకుమించి ఏం రాదు. నార్వేల్ ఇట్లా జరిగిందని మా మేనేజర్ గారిని చెప్తే నువ్వు నార్మల్గానే పని చేయమంటాడు. చాల్ ఫాల్తుగా మతలబ్ కూర్చోవి. 19,300 కోట్లతోని 13,541 కిలోమీటర్ల రోడ్లు పరవబోతుంది మన సర్కారు. ఆల్రెడీ టెండర్లు పిలిచిండ్రు. నల్గొండ జిల్లాల సీఎం రేవంత్ రెడ్డి సారు పనులు చాలు చేసిండు కూడా. 30 నెలలు అంటే 2.5 ఏళ్లలోనే పనులన్నీ ఓడగొట్టాలని ఏజెన్సీలకు టార్గెట్ పెట్టిండ్రట. వీడికి మంచిగానే ఉన్నది కానీ అసలే ఆనాకాలము, పనులు ఎట్లెట్లా నడుస్తాయో అని డౌట్ అనుమానం కొడుతుంది అంటున్నారు చాలా మంది. ఎందుకంటే ఆడాడ కాంట్రాక్టర్ల పనితనం ఎట్లున్నదో చూడనే చూస్తుంది. అందులో ఇదొకటి. గవర్నమెంట్ స్కూల్ కి వేసిన బస్సు ఇది, ఓన్లీ స్కూల్ పిల్లల కోసం. వారేవా, రోడ్ అంటే గిట్లు ఉండాలి. ముంగటికి రాలేక వెనుకకు పోలేక బురద మడుగులో దిగబడ్డది బస్సు. పక్కపొంటి బండి పోతానికి సుత తిప్పలైతుంది. ఓ పైలమే జారిపడగల. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ కాడ రోడ్డు ఏమంటే గీతీర్ల మట్టి పరిసి ఇడిసబెట్టిండట కాంట్రాక్టర్ అయ్యా. ఏం తక్కువ 1.5 కోటి బురద పాలైనట్టే అని తొవెంట పోతోళ్ళంతా ఒక గునుగుడు కాదు. అయితే పొద్దుగాల స్కూల్ పిల్లలను టైంకు బడికి తీసుకుపోవాలని వాళ్ళ కోసానికి నడుపుతున్న బస్ అటు ఇది. దిగబడే వరకు ఏం చేయాలనో తోయక అందరు నడకయాత్ర పట్టిరట. తొవెంట పోతున్నావు కన్నా వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చిండు. ఆడాడకి పరిస్థితి ఉన్నదానే పల్లెలకు కొత్త రోడ్లు పరవబోతుంది సర్కారు. గా వేసేదేదో ఇట్లా అత్తరబుత్తర కాకుండా జర బందోబస్తుగా ఎవరి సార్లు. టక్కున చెప్పుండ్రులా
ఇదే కాలము మూర్గశీల వెళ్ళింది కాబట్టి ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది పక్క ఆనకాలం అన్నట్టే అని అంటుర్రులే. హావ్ మరి ఆనలేవి అరే వస్తాయి, గింతంత ఓపిక లేకుండా ఎట్లా? జూలై ఫస్ట్ వారంలో వస్తాయి అంటుర్రు కదా వాతావరణపు శాఖలు. వస్తుండొచ్చు తీయరాదుండ్రి. ఇగో మన తాన ఇట్లున్నది. కానీ అటు దేశం మీది బాజుకు కొన్ని రాష్ట్రాలను గట్టిగానే అరుచుకుంటున్నాడు వరుణన్న. నువ్వు ఇటు చూసుకో, నేను అటు చూసుకుంటా అన్నట్టే వరుణన్న అటు, సూరన్న ఇటు అరుచుకుంటుండ్రు. ఉడకపోతకు వస పడతలేదు కదా, కానీ గీళ్ళ పరిస్థితి అయితే మనకంటే అధ్వానం ఉండదుల్లా. ఉడకపోత గురించి చెప్పి వాన చూపిస్తారేందని పరిశాన్ కాకుర్రి. నీళ్లు గుమ్మరిస్తున్నది వరుణన్న కాదు, సూరన్న సురుకులకు ధర్నాలు నిరసనలు చేసేటప్పుడు కంట్రోల్ చేస్తానికి అడకం చేసే వాటర్ కెనాల్ల నుంచి ఆఫీసర్లు చల్లుతున్నారు. మనతన కాదుల్లో అటు యూరప్ దేశాల్లో తక్కువ గర్మి లేదు మరి. ఏం తక్కువ 40 డిగ్రీలు ఎండ కొడుతుందట. ఈగేముంది, గర్మిగాలుల తోలుడు ఎక్కువయ్యే వరకు కింద మీద అవుతున్నారు. అందుకే చాలా జాగాల్లో ఇట్లా సర్కారే నీళ్లు కొట్టిస్తుందన్నట్టు. రోడ్ల మీద డాంబరే కరిగిపోతుందట చూడుర్రిగా. జర్మనీలో అడవులు తలగబడుతుండే వరకు 2వ ప్రపంచ యుద్ధం నాటి బాంబులు పేలుతున్నాయట. రైలు పట్టాలు సుతా సాగుతుండే వరకు ప్రయాణాలే బంద్ పెట్టుకుంటున్నారంటే చూడుర్రిగా ఎట్లున్నదో. అటు ఫ్రాన్స్లో సుతా పరిశానే ఉన్నది. ఎండల దెబ్బకు 3 రోజుల్లోనే ఎప్పటికంటే 1000 మంది ఎక్కువ కాలం చేసిర్రట. అందరు పెద్ద మనుషులే మళ్ళా. అటు ఇటలీ, పోలాండ్ దేశాల నదుల్లో నీళ్లు తగ్గి కరెంటుకు వ్యవసాయానికి చాలా తిప్పలవుతుందట. గ్రీసు, డెన్మార్క్లో సుతా అంతే. మొత్తానికి యూరప్ దేశాలన్నిటికీ సూరన్న సుక్కలు చూపిస్తున్నాడు పోర్రి. హైదరాబాద్ లా ఏ సిగ్నల్ కాడికన్నా ఓన్రి, ఏ బస్ స్టాప్ లనన్నా చూడుండ్రి, ఏ రైల్వే స్టేషన్ కాడికన్నా ఓన్రి, ఏ గుడి కాడకన్నా ఓన్రి, ఏ మార్కెట్ కాడనన్నా చూడుండ్రి. ఫుట్పాత్, మెట్రో రైల్ స్టేషన్ కింద, షాపుల ముంగట ఇట్లా ఏడ పడితే ఆడ అడుక్కునేటోళ్ళు కానొస్తూ ఉంటారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడని బిచ్చమెత్తుకునేటోళ్ళందరినీ తీసుకుపోయి దాకుండా పెట్టి అటెనక ఈడ్చబెట్టిండ్రు. అటెనక మళ్ళీ ఎప్పట్లేకనే ఇది మన తాన. కానీ గడ అట్లా కాదుల్లా. అమ్మా ధర్మం చెయ్యమ్మా, అయ్యా ఓ 10 రూపాయలు ఉంటే అయ్యా అనే మాటలు మన తాను వినబడతాయి కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో అస్సలు వినరావు. ఎందుకంటే భూతద్దం పెట్టి ఎనుకులన్నా ఒక్క బిచ్చగాడు సుతగా అంటాడు. మరి అట్లా చేసింది సర్కారు. 2 ఏళ్ల కింద బిచ్చగాళ్ళు లేని పట్టణంగా మారుస్తానికి పని చాలు చేసి ఏడు అడుక్కునేటోళ్ళు కానొస్తే వాళ్ళని తీసుకుపోయి సర్కారు సెంటర్లలో పెట్టుడు, వైద్యం చేపించుడు, ఏదైనా పని నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చూసుడు. వాళ్ళకి పిల్లలుంటే ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు చేపించి బళ్ళే చేర్పించుడు పెడితే 2 ఏళ్లలోనే బిచ్చగాళ్ళే లేని పట్టణంగా తయారైంది. ఎవరైనా బిచ్చం అడిగినట్టు కానొస్తే వాళ్ళకు ఫైన్లు వేసిర్రు. అట్లనే పలానా సిగ్నల్ కాడ అడుక్కుంటురానో, పలానా గుడి కాడ బిచ్చం ఎత్తుకుంటురానో మతలో పంపిన వాళ్ళకు 1000 రూపాయల నగదు ఇస్తామని ఆఫర్ పెడితే అందరినీ పట్టించిర్రు అన్నట్టు. ఇట్లా మన హైదరాబాద్లో సుత చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఇక ఇవులా ఇయాలంటే గమ్మతి వార్తలు ఉంటా మరి.